హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఇవాల్టి వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టర్ అయితే ఎప్పటి నుండో అడుగుతున్నారు, మా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఎన్నిసార్లు చేసినా సరే కరెక్ట్ రావట్లేదు, ఒకసారి మీరు కటింగ్ చేసి చూపించండి అని ఎప్పటి నుండో అడుగుతున్నారు. కాబట్టి ఆ కొలతలు కూడా మనకు ఒక 3-4 కొలతలే ఇచ్చారు, ఎక్కువ కొలతలు అయితే ఏమీ లేదు. ఆ 3-4 కొలతలతో మనకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మీడియం సైజు బ్లౌజ్ ఇది, దానికి ఆధారంగా మనమైతే తీసుకుందాము. చాలా ఈజీ మెథడ్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. కొలతలు స్క్రీన్ పైన ఇస్తాను. ఇక్కడ నేను వాళ్ళు చేసే కామెంట్ కూడా నేను స్క్రీన్ పైన చూపించాను. నడుము అంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచీలు, నడుము లూజ్ వచ్చేసి 33.5, అలానే చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి ఈ లూజుల ఆధారంగా ఫుల్ బ్లౌజ్ కటింగ్ చాలా క్లారిటీ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీ కస్టమర్ బ్లౌజులు కూడా మీరు 2-3 కొలతలతో మీరు ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలరు. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైనింగ్ అయితే తీసుకుందాము. లైనింగ్ అయితే నేను 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ 1 మీటర్ లైనింగ్ మనకి లైనింగ్ కొనేటప్పుడు ఏ ఫోల్డింగ్ అయితే ఉంటుందో అదే ఫోల్డింగ్లో ఇప్పుడు ఉంది కదా, ఇలా మనము హ్యాండ్ ఇలా మనం కటింగ్ చేసుకుంటే మనకి అతుకులు అయితే పడతాయి అన్నమాట. కాబట్టి 4 సైడ్లు 2 హ్యాండ్స్కి 4 అతుకులు వేయాలంటే మనకి టైం వేస్ట్ కదా కుట్టేటప్పుడు. కాబట్టి అది అలా ఓపెన్ చేసి అడ్డంగా ఫోల్డింగ్ చేశాను. అలా ఫోల్డింగ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. అలా ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత మన వైపు ఫోల్డింగ్ ఉండాలి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. అలా చూసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి కానీ బ్యాక్ సైడ్ కానీ మన వైపే ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు అలా ఉంటే మనం కట్ చేసుకుంటే ముడతలు అలాంటివి సంఖ భాగంలో రాకుండా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచీలు, హాఫ్ హ్యాండ్స్ అయితే మనం తీసుకుంటాము. 5.5 ఇంచులు, ఒక 1 ఇంచ్ అయితే కలుపుకుందాం. పైనకి కిందకి కుట్టుల్లోకి హాఫ్ ఇంచ్, సరేనా? 6.5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను. ఆమ్ డౌన్ వచ్చేసి ఆమ్ డౌన్ మార్కింగ్ కూడా నేను 3 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను, అటు స్టార్టింగ్లోను ఇటు ఎండింగ్లోను. ఇప్పుడు హ్యాండ్ పొడవుకి ఒక లైన్ తీసేసుకుందాం, ఆమ్ డౌన్కి ఒక లైన్ అయితే తీసేద్దాం. అలా తీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే 6.5 ఇంచులకి అయితే మనము మార్క్ చేసుకుందాం. ఖర్చు పాయింట్ 1.5కి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఖర్చు పాయింట్ 1.5 కొంచెం ఎక్కువైనా పర్లేదు, అలా తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అయితే మనం తీసేసుకుందాము. అక్కడ నుంచి అయితే మనకి ఆమ్ డౌన్ మార్కింగ్ అయితే రావాలి. ఇక్కడ చూడండి రౌండ్ అయితే తీసేసుకుందాము. ఆ 1.5 నుండి ఇక్కడ ఖర్చు పాయింట్ 1.5 వరకు మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు లోతు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేస్తున్నాను, ఫ్రంట్ సైడ్ లోతు. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆమ్ హోల్ లూజ్ మార్కింగ్, ఖర్చు పాయింట్ మార్కింగ్ చేస్తే సరిపోతుంది. అంతే, హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా మనకైతే అయిపోతుంది అనమాట. ఇది హాఫ్ హ్యాండ్స్ మీడియం సైజు బ్లౌజ్కి అయితే ఈ లూజులు ఉంటే సరిపోతుంది, సరేనా? ఇందులో కొంచెమంత అటుగా ఇటుగా ఉన్నా మనం కొలతలు కొద్దిగంత మార్చుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది. ఇప్పుడైతే కంప్లీట్గా ఓపెన్ చేసుకొని మనమైతే లోత్ అయితే తీసుకోవాలి. అలా లోత్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అని గుర్తు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ అంటే ఒక సైడ్ క్లాత్లో ఒక సైడ్ హ్యాండ్స్ తీసాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ అయితే తీసుకుందాం. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు అలాంటివి ఏవీ లేకుండా మనం నీట్గా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ తీసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి, అవి అయితే చూసుకోండి. ఇక్కడ నేను స్క్రీన్ పైన కొలతలు కూడా ఇచ్చాను. ఇక్కడ బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు పెట్టాను. 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకుందాం. కిందకు ఒక హాఫ్ ఇంచు, పైన షోల్డర్లోకి ఒక హాఫ్ ఇంచు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. కానీ మన కస్టమర్ అయితే కామెంట్ చేశారు కదా, ఆ సిస్టర్ వచ్చేసి 16 ఇంచులు పొడవన్నారు. 16 ఇంచులకి 1 ఇంచ్ కలిపి 17 ఇంచులు అయితే మీరు పెట్టుకోండి సిస్టర్, సరిపోతుంది. నేనైతే నాకు 17 ఇంచులు అంటే 16 ఇంచులు అయితే బ్లౌజ్ పొడవు ఎక్కువైపోతుంది. అలా అని మీరు చెప్పిన లెక్కల్లో నేను కట్ చేశాను అంటే ఈ బ్లౌజ్ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను నా బ్లౌజ్కి సంబంధించిన కొలతలు ఇంచుమించుగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను, సరేనా? మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ మీరు ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. మీది 14 ఉన్నాయి, 15 ఉన్నాయి, 16 ఉన్నాయి. ఇప్పుడు నడుము లూజుకి అయితే ముందైతే వెళ్దాము. నడుము లూజ్ అయితే మనకి 33.5 ఇంచులు అయితే ఇచ్చారు.
33.5కి మనకి లెక్కలనేవి కొలతలకు కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి 34 వేసేసుకుందాము. 34 డివైడెడ్ బై 4 వేసుకుందాం. వేసుకుంటే మనకి 8.5 వచ్చింది. 8.5కి మార్క్ చేసుకుంటూ ఒక 1.5 ఇంచు ఖర్చు, 1 ఇంచు డాట్ ఖర్చు ఇక్కడ నేను నోట్ చేశాను విడివిడిగా. టోటల్గా వచ్చేసి 11 ఇంచులు అయితే పెట్టాను. ఆ విధంగా పెట్టేసుకుంటే మనము హ్యాండ్కి 1.5 ఖర్చు పెట్టాం కాబట్టి ఈ బ్యాక్ సైడ్ కూడా 1.5 మనం తీసుకుంటే సరిపోతుంది. టోటల్గా 11 ఇంచులు అయితే మనకు వచ్చింది. మీకు మెయిన్ ఖర్చు ఎంత ఉందో అంటే మీ నడుము లూజు చూసుకొని మీరు 4 డివైడెడ్ బై 4 పెట్టుకొని దానికి ఖర్చు 2.5 పెట్టుకుంటే సరిపోతుందనమాట. సరేనా? ఇక్కడ మధ్యలో కూడా నేను అంత 11 ఇంచులకైతే మార్క్ చేశాను. ఇప్పుడు టోటల్ పొడవులో మనకి రిమైనింగ్ లెంత్ వచ్చేసి ఆ సిస్టర్ ఎంత ఇచ్చారు, రౌండ్ కింద లెంత్ వచ్చేసి 4 ఇంచులు ఇచ్చారు. 4 ఇంచులకి 1 ఇంచు ఖర్చులోకి తీసుకోవాలి. కిందకు ఒక 1/2 ఇంచు, రౌండ్ ఖర్చులోకి ఒక 1/2 ఇంచు. కాబట్టి 1 ఇంచు కలిపితే 5 ఇంచులు. 5 ఇంచులకైతే నేను అక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. అయితే మనం టోటల్గా 16 ఇంచులు పెట్టాం కదా, 16 ఇంచుల్లో 5 ఇంచులు తీసాము అంటే అక్కడ మనకి 11 ఇంచులు అయితే రౌండ్ డౌన్ అయితే వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ రౌండ్ వచ్చేసి అలా వచ్చింది. అయితే ఇంకా సిస్టర్ 17 ఇంచులు అంటే 16 ఇంచులు మెయిన్ పొడవు అన్నారు. 16 ఇంచులు మెయిన్ పొడవుకి 1 ఇంచు కలిపితే 17 ఇంచులు అయితే 17 ఇంచుల్లో 5 ఇంచులు తీస్తే మనకు 12 ఇంచులు వస్తుంది. అది కూడా మీరు చూసుకోండి, షోల్డర్ జారే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మనము హ్యాంగింగ్స్ ఏదైనా పెట్టుకోవాలి. అయితే ఈ సైజు బ్లౌజ్కి అనేది మనము నెక్ వెడల్పు అనేది సన్నగా ఉండే వాళ్ళు కొద్దిగా సన్నగా ఉన్నారు, షోల్డర్ కొద్దిగా చిన్నగా ఉంది అంటే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం బొద్దుగా ఉంటారు, పుష్టిగా ఉంటారంటే 3 ఇంచులు పెట్టుకున్నా పర్వాలేదు. సరేనా? అంటే రౌండ్స్ ఎందుకంటే అంత డీప్ వేసిన వాళ్ళు బ్రాడ్ కూడా వేసుకుంటారు కదా చాలామంది. బ్రాడ్ వేసే వాళ్ళు 3 పెట్టుకోవచ్చు. రౌండ్ మేము కొద్దిగా తక్కువ పెట్టుకుంటామంటే 2.5 పెట్టుకోవచ్చు. షోల్డరు ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి అయితే ఒక 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. దానికి వచ్చేసి 1 ఇంచు అయితే ఖర్చు పెట్టేసి 3.5 ఇంచులకి షోల్డర్ మార్కింగ్ చేశాను. అయితే బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే స్టార్టింగ్లోను షోల్డర్ దగ్గర, తర్వాత ఆమ్ డౌన్ దగ్గర పొడవులు ఒక్కొక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే క్రాసులు పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే నేను అక్కడ చూస్తున్నాను. ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకు పెట్టాను. 6 ఇంచులు అయితే ముందు మనం పెడదాం. ఎందుకంటే మనకి 8.5 ఉంది. ఆమ్ హోల్ లూజు 8.5 హ్యాండ్స్కి తీసాం కాబట్టి ఇక్కడ 6 ఇంచులు అయితే మ్యాక్సిమం సరిపోవచ్చు. లేదు అంటే రౌండ్ కొలుసుకున్నాక చూద్దాం. అయితే చూడండి, పైన మనకి ఎంతైతే లెంత్ ఉందో ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర కూడా అంతే వెడల్పు ఉండేటట్టు మనము అలా చూసుకొని ఇప్పుడు ఎల్ షేప్ అయితే తీసేసుకుందాము. ఎల్ షేప్ తీసేసుకొని 1.5 ఇంచు రౌండ్లో తీసేసుకుందాం. సంక రౌండ్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఈ లాస్ట్లో కూడా నేను పొడవు అయితే చూస్తున్నాను. ఎందుకంటే అలా చూసుకుంటేనే మనకు క్రాస్ అయితే చూసారా, మనకు అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది అక్కడ క్రాస్ అయితే ఉంది. నార్మల్గా చాలామంది అలా చూసుకోరనమాట. ఆటోమేటిక్గా పైనకి లైన్ కొట్టేసి కిందకి ఇచ్చేస్తారు. అది కిందకి మనం నడుం పట్టి వేసేస్తాం కదా, నడుం పట్టి వేసేటప్పుడు ఏమవుతుంది, ఆ లూజ్ అనేది మనకి సంక భాగం వైపు చూపిస్తుంది. అందుకే మనకి సంక దగ్గర బ్యాక్ సైడ్ కూడా ముడతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సరేనా? కాబట్టి ప్రతి ఒక్క దగ్గర కూడా మనము క్రాసులు అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లూజుల్లో ఒక లైన్ అయితే తీసేద్దాము. అలానే ఖర్చు పాయింట్ కూడా కావాలంటే తీసేసుకుందాము. తర్వాత ఆమ్ హోల్ రౌండు, బ్యాక్ సైడ్ రౌండు ఇక్కడ మనం కరువు స్కేల్తో తీసేసుకుంటే సరిపోతుంది. మనకు డీప్గా కావాలన్నా, లైట్గా అంటే 1 ఇంచ్ రౌండ్ కావాలన్నా, 1/2 ఇంచ్ రౌండ్ కావాలన్నా, 1/4 ఇంచ్ కావాలన్నా, ఎంత కావాలంటే అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా 1.5కి మార్కింగ్ చేసుకొని మనము ఫ్రెంచ్ కరువు స్కేల్ పెట్టేసి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మీకు అర్థమైంది కదా. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. నేను మెయిన్ కొలతలతో పాటు టిప్స్ కూడా చెప్తున్నా కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు రౌండ్ అయితే చెక్ చేసుకుందాం. 8.5 మనకి మెయిన్ కదా. ఖర్చు 2 ఇంచులు అంటే 2 ఇంచులు అంటే 1.5 ఖర్చు, కానీ 8.5కి బ్యాక్ సైడ్ షోల్డర్లోకి వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి నేను 2 ఇంచులు ఖర్చు పెట్టాను. అయితే ఇక్కడ టోటల్గా మనకి 8.5 2 టోటల్ ఆమ్ రౌండ్ అయితే 10.5 కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూద్దాము. చెస్ట్ లూజ్ మనకి కామెంట్లో అయితే 38 ఇంచులు అయితే ఇచ్చారు కదా. నడుము లూజ్ అనేది 34 ఇంచులు ఇచ్చారు కదా.
నడుము లూజు కంటే చెస్ట్ లూజు 4 ఇంచీలు ఎక్కువైతే ఉంటుంది. బట్ అందరికైతే కాదు, అందరికీ 4 ఇంచీలనే మీరైతే అనుకోవద్దు. ఎందుకంటే మనం బోల్డ్ అంతమంది కస్టమర్ బ్లౌజులు అయితే కుడుతూ ఉంటాం కాబట్టి ఇంకా 5 ఇంచీలైనా అవ్వచ్చు, 4.5 ఇంచీలు ఉండొచ్చు, కొందరికి తక్కువ కూడా ఉండొచ్చు, అలా కూడా ఉంటుంది సన్నటోళ్ళకి. దాని గురించి వివరంగా ఒక వీడియో కూడా నేనైతే చేస్తాను. అయితే ఈ 38 డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకి 9.5 ఇంచీలు అయితే వస్తుంది. 9.5కి మార్క్ చేసుకుందాం. 1.5 నడుములో 1.5 ఇంచు ఖర్చు పెట్టాం కాబట్టి పైన కూడా 1.5 అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు 9.5కి 1.5 ఇంచు కలిపితే మనకు 11 ఇంచులు అయింది కదా. నడుము లూజులో మనం 11 ఇంచులే పెట్టాం కాబట్టి నడుము లూజులోను చెస్ట్ లూజులోను మనకు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు ఒకసారి అయితే మీరు అన్నీ 1కి 2 సార్లు చూసుకోండి. మన బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చుకి. రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఎంత ఉంటుందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అలానే ఆమ్ హోల్ లూజ్ కరెక్ట్గా సరిపోయిందా, కొద్దిగా ఎక్కువే ఉండాలి కానీ తక్కువైతే ఉండకూడదు ఆమ్ హోల్ లూజులో. షోల్డర్ అయితే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, మన బ్లౌజ్లో ఎంత అయితే షోల్డర్ ఉందో అంత. తర్వాత నెక్ వెడల్పు అలానే నెక్ డీపు ఈ రెండు కూడా మన ఇష్టానికి సంబంధించినవి. ఎందుకంటే మనం ఎక్కువ రౌండ్ ఎక్కువగా పెట్టుకుంటామా తక్కువగా పెట్టుకుంటామా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆమ్ రౌండ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా మీకు సెట్ అవ్వట్లేదు, ఒకటే పాయింట్కి రాలేదు అంటే అప్పుడు మీరు ఆమ్ డౌన్ చేసుకోండి ఒక 1/2 ఇంచు. లేదు ఆమ్ డౌన్ చేస్తే ఏమైనా అవుతుందేమో అని మీరు అనుకున్నట్టుంటే లేదంటే చెస్ట్ లూజ్లో ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు మీరు ఎక్కువ తీసుకోండి. అయితే మీరు ఆమ్ డౌన్ చేయడం వల్ల బ్లౌజ్ ఏమీ చెడిపోదు, చెస్ట్ లూజ్ పెంచుకోవడం వల్ల కూడా బ్లౌజ్ ఏమీ చెడిపోదు. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కొలతలకి ఎప్పుడు బ్లౌజ్ అనేది చెడిపోదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం చేసే మిస్టేక్లు క్రాసులు తీయడంలోనూ రౌండ్స్లోనూ ఇంకెందులోనైనా పోతాయి కానీ పొడవుల్లోనూ లూజుల్లోనూ ఎప్పుడూ బ్లౌజ్ అనేది పోదు. అది ఒకటి మీరు గమనించుకుంటే సరిపోతుంది. కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళు కొద్దిగా పొడవుల్లో కానీ లూజుల్లో కానీ ఎక్కువే తీసుకోవాలి, ఒక్క 1/2 ఇంచ్ అయినా సరే. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ జారకుండా ఒక 1/2 ఇంచు నేను లోపలికైతే తీసాను. ఇక్కడ కూడా మనకి షోల్డర్ అప్పుడు పెద్దగా అయిపోతుంది కదా, అక్కడ 1/2 ఇంచు లోపలికి తీసేస్తే ఇక్కడ కూడా లోపలికి ఒక 1/2 ఇంచు తీసి ఆ రౌండ్లో కలిపేద్దాం, సరిపోతుంది. అయితే షోల్డర్ ఫిట్టింగ్ కొరకు 4 టిప్స్ అయితే నేను తీసుకొని నేను ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మంచి ఉపయోగపడే వీడియోస్ బోలెడన్ని అయితే ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను కొంచెం అంత క్రాస్ అయితే తీసుకున్నా కదా, ఇక్కడ కూడా ఈ ఖర్చు పాయింట్లో కూడా మనకి పొడవు అనేది ఇక్కడ డాట్ పట్టేసరికి పొడవు చూడండి అలా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మీరు వీలైతే తీసుకోండి. అంటే ఇది కూడా మనకి బొటిక్ స్టైల్లో అయితే వస్తుంది, అలా తీసుకుంటేనే మనకి నీట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చాలామందికి అలా పైకి వెళ్ళడం కూడా ఇష్టం లేదంటే తీసుకోకుండా ఆగిపోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన టిప్ ఏంటి అంటే ఫుల్ క్రాస్లో అయితే తీసుకోవాలి. చాలామంది తక్కువ లైనింగ్ తీసుకుంటారు, క్లాత్ అడ్జస్ట్మెంట్ కాదు, అతుకులేయడానికి ఇష్టపడరు, ఏదో ఒక విధంగా ఫ్రంట్ పార్ట్ అటు తిప్పు ఇటు తిప్పు వేసేస్తూ ఉంటారు. అలా కాదు, ఫుల్ క్రాస్లో వేస్తేనే మనకి లైనింగ్ ఒక 5 పాయింట్స్ ఎక్కువైనా సరే ఫుల్ క్రాస్లో వేస్తేనే మనకి ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో 2 ఇంచీలు నేను అలా మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసాను. అలా ఫోల్డింగ్ చేశాక చూడండి ఆ క్లాత్ చుట్టుపక్కల కూడా నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. అలా మార్కింగ్ చేశాక ఈ క్లాత్ అయితే తీసేద్దాము. ఈ క్లాత్ తీసిన తర్వాత మనము ఎక్కడ ఎంతెంత మెజర్మెంట్ పెట్టుకోవాలో ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాం. ఇక్కడ ఓన్లీ నడుము లూజు చెస్ట్ లూజు ఆధారంగానే మనం అన్ని కొలతలు అయితే తీసుకుందాం, సరేనా. ఇప్పుడైతే ఈ క్లాత్ అయితే తీసేసాం కదా, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు షోల్డర్ అయితే మనం ఫస్ట్ అయితే చూసుకోవాలి. షోల్డర్ ఆటోమేటిక్గా మనకు ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచులో సగం కానీ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం బ్యాక్ సైడ్ క్లాత్ పెట్టి క్లాత్ పక్కలో మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి పెరిగిపోద్ది, అది మనం అయితే ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ కూడా మనకు కరెక్ట్గా రాదు. ఇలా ఎల్ షేప్లో ఒకసారి తీసుకొని ఒక 1/2 ఇంచు డౌన్ చేసి మనం ఆమ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది, సరేనా. ఆ విధంగా ఒక్క 1/2 ఇంచు మాత్రం, ఎందుకంటే బ్యాక్ సైడ్ 1.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు.
ఇప్పుడైతే షోల్డర్ మనము బ్యాక్ సైడ్ అయితే ఎంతైతే పెట్టామో ఇక్కడ కూడా సేమ్ ఉండేటట్టు అయితే మనము చూసుకుంటే సరిపోతుంది. పైన ప్లస్ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా నేనైతే చూసుకుంటున్నాను. అలా పైన కింద మనం సమానం లెంత్ పెట్టుకుంటే మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే నెక్ రౌండ్ మనకి వీ షేప్లో కాకుండా కరెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది. ఒకటి, ఆర్మ్ హోల్ రౌండ్లో ముడతలు రావు. చాలామంది లోతు తీస్తున్నాం కానీ ముడతలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, దానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ కింద కూడా కరెక్ట్గా మనం లెంత్ పెట్టుకున్న తర్వాత నెక్ డౌన్ అనేది మ్యాక్సిమంగా 6 ఇంచులు అయితే సరిపోద్ది. ఎవరైనా కొద్దిగా డీప్గా వేసుకుంటే 6.5 7 కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమంగా అయితే 6 అయితే సరిపోద్ది. ఎందుకు అంటే మనం రౌండ్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి. రౌండ్ తాలూకా వెడల్పు ఇక్కడ మనకి 3.5 ఇంచులు వచ్చింది కాబట్టి 6 ఇంచులు సరిపోతుంది. చాలామంది రౌండ్ కరెక్ట్గా తీసుకోరు, అప్పుడు వీ షేప్ వచ్చేస్తుంది, అప్పుడు 6 ఇంచులు సరిపోదు, అప్పుడు వాళ్ళైతే 7 ఇంచులు తీసుకుంటారు. అది కూడా మనము చూసుకోవాలి. ఇక్కడ రౌండ్ డీప్ కూడా మనకి వీ షేప్లో రాకుండా రౌండ్ షేప్లో రావాలి అంటే నేను ఒక 1/4 ఇంచు మాత్రమే తీసుకుంటున్నా. చూడండి, అలా 1/4 ఇంచు తీసుకొని మనము ఫస్ట్ అయితే లైన్ కొట్టుకున్నాం కదా, నెక్ డౌన్ లైన్, ఆ లైన్కి కాకుండా బయటకే మనకి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కూడా బయటకే కొంచెం అంతా తీసాం కాబట్టి రౌండ్ అయితే మనకి ఎక్సలెంట్ అయితే వస్తుంది. అలానే నెక్ డీప్ కూడా కాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టోటల్ పొడవు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ 16 పెట్టాం కదా, అందులో 2 ఇంచులు తగ్గిస్తే 14 ఇంచులు ఉందా లేదని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఆ 14 ఇంచుల కంటే డౌన్లో మనం కరెక్ట్గా అలా మార్కింగ్ చేసుకొని ఇంకా డౌన్ ఒక 1/2 ఇంచు కానీ అలా మనము తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు కానీ లేదు అంటే ఒక 3/4 ఇంచు అయినా సరే అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్కు పట్టి ఎంత పెట్టుకోవాలి, ఇది బాడీ మెజర్మెంట్కి సంబంధించింది కదా, కింద నుండి 2 ఇంచుల పైనకి మార్కింగ్ చేయండి. ఆ ఎక్స్ట్రా ఎంత అయితే ఉంటుందో అంత మనకి ఉక్కు పట్టీలోకి అయితే వచ్చేస్తుంది. మనకి ఎంత ఉంది, 5 ఇంచులు అయితే ఉంది. అక్కడ 5 ఇంచులు మిగిలింది అంటే 4 ఇంచులు వస్తుంది. 1 ఇంచు ఖర్చు అనమాట. పైన కుట్టుల్లోకి కింద కుట్టుల్లోకి మధ్యలోకి ఒక 1/2 ఇంచు కాబట్టి 4 ఇంచులు అయితే ఉక్కు పట్టీ అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్ పొడవులో మనమైతే ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ అంటే మనకి బ్రెస్ట్ సైజును బట్టి అయితే మనం పెంచుకోవాలి. బ్రెస్ట్ సైజు మనకి ఎంతైతే ఉంటుందో మనము డాట్ వెడల్పు అయితే అంత వేస్తూ ఉంటాం. 2 ఇంచులు కానీ 2.5 కానీ లేదంటే ఇంకా ఎక్కువ 2.75 కానీ అలా వేస్తూ ఉంటాం. అలా ఎక్కువ క్లాత్ వెడల్పు ఎక్కువ మనం పెద్ద డాట్ వేసేటప్పుడు ఏమంటే క్లాత్ పైకి లేస్తూ ఉంటుంది అనమాట, అంటే కప్పు పైకి లేస్తూ ఉంటుంది. అలా లేవకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ డౌన్ చేసుకోవాలి. సరేనా? అలా డౌన్ చేసిన తర్వాత ఖర్చు పాయింట్లో ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటే నీట్ ఫిట్టింగ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ ఒక షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఉక్కు పట్టి దగ్గర నుండి ఆ డౌన్ మార్కింగ్ దగ్గర నుండి ఇలాగా క్రాస్గా అలా తీసేసేయండి. ఆ షేప్ బెల్ట్ కూడా మనం అదే షేప్లో కటింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది, చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మీడియం సైజు బ్లౌజులకి ఒకవేళ చెస్ట్ లూజ్ తక్కువ అయితే మనం డాట్ ఖర్చు తక్కువే పెట్టుకుంటాం. తక్కువే పెట్టుకునేటప్పుడు మనకి కిందకి డౌన్కి అంత ఎక్కువైతే ఏమీ అవసరం లేదు, సమానంగా తీసుకోవచ్చు. ఫస్ట్ మనము 14 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ 16 ఇంచులు, 16 ఇంచులకి 2 ఇంచులు ఫోల్డ్ చేస్తే మనకి 14 ఇంచులు వచ్చింది కదా, అదే 14 ఇంచులకి మనం తీసుకోవచ్చు. కానీ హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి కొంచెం అంత డౌన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూద్దాం. చెస్ట్ లూజ్ మనకి 38 ఇంచులు వచ్చింది కదా, 38 ఇంచుల్లో /4 చేస్తే 9.5 వచ్చింది. ఆ 9.5కి ముందైతే మార్క్ చేసుకుందాం. 1.5 ఖర్చు మనం ప్రతి ఒక్క పార్ట్లో కూడా 1.5 ఖర్చు పెడుతున్నాం కదా, మెయిన్ బ్లౌజ్ ఖర్చు 1.5కి మార్క్ చేసుకుందాం. ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే డాట్ ఖర్చుకి మనకు కావాలి. సరేనా? డాట్ ఖర్చు 1 ఇంచ్ ఉండాలి. ఇది చాలామంది విడిచిపెట్టరు. ఎందుకంటే అలా విడిచిపెట్టకుండా ఏమంటారంటే మాకు ఉక్కు పట్టి నుండి ఖర్చు వరకు మాకు లాగినట్టు అవుతుంది, ఒక గీతలా వస్తుంది, టైట్గా వస్తుంది అలా అంటారు. కాబట్టి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే చూద్దాం. నడుము లూజ్ అనేది మనకి 34 ఇంచులు అయితే వచ్చింది కదా, ఈ 34 /4 వేసుకుంటే మనకి టోటల్గా 8.5 వచ్చింది. నేను స్క్రీన్ పైన ఇక్కడ కొలతలు కూడా చూపించాను, మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. 8.5, ఆ 8.5కి ముందు మార్క్ చేసేసేయండి. తర్వాత 1.5 ఖర్చు మనం హ్యాండ్స్లో పెట్టాము, బ్యాక్ పార్ట్లో పెట్టాము, 1.5 ప్రతి దగ్గర పెడుతున్నాం కాబట్టి 1.5 ఖర్చు పెట్టేసేయండి.
ఇప్పుడైతే ఇక్కడ ఖర్చు అనేది మనము 2 ఇంచీలు కానీ 2.5 కానీ పావు తక్కువ 3 కానీ పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవాలో నేనైతే చెప్తాను ఇప్పుడు, సరేనా? అక్కడ నడుము లూజ్ దగ్గర ఖర్చు ఎంత అనేది. అయితే ఇప్పుడు ముందు చెస్ట్ లూజ్ గురించి అయితే చూద్దాం. చెస్ట్ లూజ్లో మనము 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఉక్కు పట్టీలోకి అయితే వెళ్ళిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అంతా. తర్వాత ఇక్కడ సంఖ భాగంలో డాట్ వేస్తాం, ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది. ఉక్కు పట్టీలో ఒక పావు ఇంచ్ ఒకవేళ యూజ్ చేశారనుకోండి, ఒక పావు మిగులుతుంది. అయితే తప్పేం లేదు కదా, మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ పెద్ద డాట్, నడుము లూజులో పెద్ద డాట్ అయితే వేస్తాం కదా, ఆ పెద్ద డాట్ కోసం మనము ఎంత వెడల్పు డాట్ వేస్తున్నామో అంత ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. డాట్ వెడల్పు మీరు 2 ఇంచీలు వేస్తున్నారా, 2.5 వేస్తున్నారా, 3 వేస్తున్నారా, ఎంత అయితే మనం ఆ డాట్కి వినియోగిస్తామో అంత ఖర్చు అనేది మనకి బయట ఉండాలి. ఒకవేళ మీరు 2 ఇంచులు ఖర్చు వదిలేరు, డాట్ అనేది 2.5 3 ఇంచులు డాట్ వేసారు, అప్పుడేమవుతుంది, ఫ్రంట్ పార్ట్ మనకు తగ్గిపోతుంది కదా. అప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ అవుతుంది, ఫ్రంట్ పార్ట్ తక్కువ అవుతుంది. ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో మనకి గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇప్పుడైతే డాట్ వెడల్పు పొడవు అయితే చూద్దాము. అలా మార్కింగ్ చేసేటప్పుడు షోల్డర్కి కొంచెం సెంటర్ పాయింట్ కంటే కొంచెం ఇటు ఉక్కు పట్టి సైడే చూసుకోండి. ఆ సెంటర్ పాయింట్ నుండి ఇటు ఒక 1 ఇంచు అటు ఒక 1 ఇంచు, 2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే 1 ఇంచ్ 1 ఇంచు, లేదు 2.5 తీసుకుంటే 1.5 1.5, అంటే సెంటర్ పాయింట్కి ఇటు ఒక 1.5 అలా మార్క్ చేసుకోండి, అటు ఒక 1.5. లేదు సమయానికి డాట్ ఖర్చు మీరు 3 ఇంచీలు పెట్టారనుకోండి, ఆ సెంటర్ పాయింట్ నుండి ఇటు 1.5 అటు 1.5 అలా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. అయితే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ 1కి 2 సార్లు చూసుకోండి. బాడీ మెజర్మెంట్లో అయినప్పుడు ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్కువే రావాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు, అలా చూసుకోండి. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనము 10.5 అయితే తీసాం కదా, 10.5కి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ రావాలి. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ సంఖ దగ్గర డాట్ రాదు, ఫ్రంట్ సైడ్ డాట్ వస్తుంది, ఒక హాఫ్ ఇంచు. కాబట్టి 11 ఇంచులు ఇక్కడ స్క్రీన్ పైన నేను కరెక్ట్గా పెట్టాను చూడండి, ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా పెట్టాను. అలా మనం చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్ రౌండ్ అయితే చూసుకుందాం. నెక్ రౌండ్ విషయానికి వచ్చేసరికి ఆది బ్లౌజ్లో కానీ, అంటే బాడీ మెజర్మెంట్స్తో మనకు కొలవసరం అయితే ఏమీ లేదు. ఒకవేళ ఆది బ్లౌజ్లో అయితే ఎంతైతే ఉంటుందో షోల్డర్ కుట్టుల దగ్గర నుండి ఉక్కు పట్టి వరకు కొలుసుకుంటే ఎంతైతే ఉంటుందో, ఎన్ని ఇంచులు అయితే ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుందనమాట, సరేనా? తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అందులో టిప్స్ అయితే మనము రౌండ్ గురించి అయితే తెలుసుకుందాం. రౌండ్ ఒకవేళ తక్కువ అయిందనుకోండి, రౌండ్ షేప్ బాగా తీసుకుంటాం. రౌండ్ వెడల్పు బాగా అయిందనుకోండి, ఉక్కు పట్టీలో కొద్దిగా అంత క్రాసులు ఉంటే తీసేసుకుంటాం. ఇలా రకరకాలుగా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ రౌండ్ గురించి టిప్స్ అయితే తెలుసుకుంటాం అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నెక్ రౌండ్లో 3.5 ఇంచీలు అయితే కొందరికైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్న, రౌండ్ వెడల్పు ఎక్కువగా ఉన్న ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచు లోపలికే పెట్టేసేయండి. లోపలికి 3 ఇంచులకు మీరు పెట్టుకోరు అనుకోండి, నెక్ వెడల్పు 3 ఇంచులకు పెడితే కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిందంటే అప్పుడు 2.5 ఉంటుంది, సరిపోతుంది. నెక్ రౌండ్ తక్కువగా వేసుకునేవాళ్ళు. అయితే ఇటు ఒక ఉక్కు పట్టీలో ఒక హాఫ్ ఇంచు తక్కువ క్లాత్ అయితే అవుతుంది కదా, అప్పుడు మనం ఖర్చు పాయింట్లో ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది పెంచేసుకోవాలి, అంతే. మనం ఇటు తగ్గిస్తే అటు పెంచుకోవాలి, ఇటు పెంచితే అటు పెంచవసరం అయితే లేదు. మ్యాక్సిమం మనకు కావాల్సిన క్లాత్ ఎక్కడ ఎంతైతే వాడుతామో అక్కడ అంత మనము ఎక్స్ట్రాలు పెట్టుకోవాలని మీరు తెలుసుకోవాలి, సరేనా? మీకు కావాల్స్తే కొద్దిగా పెద్ద ఏజ్గా ఉంది అనుకోండి, మీరు పైన కూడా ఖర్చు పాయింట్లో పైనకి హాఫ్ ఇంచ్ మనం తీసాం కదా, అలా కూడా తీయ అవసరం లేదు, కింద వరకు మీరు తీసేసుకుంటే సరిపోతుంది. పెద్ద ఏజ్ వాళ్ళు అయితే మరీ బ్లౌజ్ ఫినిషింగ్లో అంత మరీ ఎక్కువ ఏమి చూడరు, ఎలాగో ఒకలాగా ఉందిలే అంటారు, అలా మీరు. అయితే ఆ పీస్ అయితే నేను కట్ చేయలేదు. నాకైతే ఈ మెయిన్ క్లాత్లో మార్కింగ్ చేశాక వీడియో అయితే స్ట్రక్ అయిపోయింది కాబట్టి నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ పెట్టేసి కటింగ్ చేశాను ఈ క్లాత్. కాబట్టి నేను మళ్ళీ వేరే క్లాత్లో మీకు మెజర్మెంట్ అనేది చూపించాను. కాబట్టి ఆ క్లాత్ అయితే నేను కటింగ్ అయితే చేయలేదు, ఇది మెయిన్ క్లాత్ అనమాట, సరేనా? మీకు అర్థమవుతుందో కాదా అని చెప్పేసి మళ్ళీ అందులో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ విధంగా షోల్డర్ చూడండి, పైన కింద మనం సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను సేఫ్ బెల్ట్ కూడా ముందే కట్ చేశాను, కానీ మనకి వీడియో అయితే అక్కడ స్ట్రక్ అయిపోయింది, నేను చూసుకోలేదు. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడైతే ఈ క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాము. అలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం సేఫ్ బెల్ట్ తాలూగా వెడల్పు వచ్చేసి 11 ఇంచులు అయితే తీసుకుంటున్నాం, పొడవు వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాం.
ఈ చివరకు 3.5 ఇంచీలు, ఈ చివర 3.5 ఇంచీలు, మధ్యలో వచ్చేసి పావు తక్కువ 3 అలా తీసుకుంటే మనం 3 కొలతలు అయితే ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి అందాసగా ఆ విధంగా తీసుకుంటే ఈ మెజర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సరిపోతుంది. ఈ మెజర్మెంట్ అనేది అన్ని సైజులకు కూడా సరిపోతుంది. కాదు అంటే ఎవరైనా కస్టమర్ వచ్చేసి సేఫ్ బెల్ట్ మాకు పొట్ట మీదకి వచ్చేస్తుందంటే కొద్దిగా తగ్గించుకుంటాము, లేదు బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉంది అనే వాళ్ళకి కొంచెం పెంచుకుంటాము, అలా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం అయితే ఇది అందరికీ సరిపోతుంది. సరే సిస్టర్, మీకైతే ఈ కటింగ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాము. ఈ స్టిచ్చింగ్లో కూడా బోలెడన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్ అయితే ఉంటుంది. ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా నేను వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్దాం. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా. మనకి బ్లౌజ్ అయితే ఓపెన్ చేసుకుందాం. బ్లౌజ్కి అయితే బోర్డర్ అయితే వచ్చింది కదా. బ్లౌజ్ వెడల్పు అనేది చాలా తక్కువ వచ్చింది, అంటే శారీ పొడవు అయితే వచ్చింది కానీ వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి మనకి ఒక్క హ్యాండ్ మాత్రమే ఈ బోర్డర్లో పడుతుంది. ఇంకా పైన కూడా ఇంకొక బోర్డర్ అయితే ఉంది కాబట్టి అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ అయితే మనము యూజ్ చేసుకుందాం. ఇది లోడింగ్ హ్యాండ్ అయితే నేను పెడుతున్నా. చూడండి, సీదాలో బ్లౌజ్ పీస్ వేసి దానిపైన లైనింగ్ వేసి ఒక పావించి వదిలేసి ఒక కుట్టేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనము పక్కకు తీసుకొని లైనింగ్ పైన మనమైతే స్టిచ్ చేసుకుందాం. లైనింగ్ పైన మనము వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పూర్తిగా కిందకి పెట్టేసి దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్టా చేసుకొని మనము అవుట్లైన్ అయితే వేసుకుందాం. అయితే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ మనము ఎటు సైడ్ నుండి స్టార్ట్ చేస్తామో అబ్జర్వ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ సైడ్ స్టార్టింగ్ పెడుతున్నామా లేదంటే ఫ్రంట్ సైడ్ పెడుతున్నామా చూసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ పెట్టేటప్పుడు ఇప్పుడు మనం ఫ్రంట్ పెట్టాం కదా, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. అలా అయితే కరెక్ట్గా మనకైతే వస్తుంది. లేదు అంటే ఒకే హ్యాండ్కి 2 హ్యాండ్ పీసెస్ అయితే వచ్చేస్తాయి. ఆ విధంగా అవుట్లైన్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని 2 హ్యాండ్స్ అదే విధంగా రెడీ చేసుకుందాం. అలా చేసుకున్నాక ఇప్పుడు క్లాత్ ఉల్టాలో పెట్టుకుంటున్నా. చూడండి, ఉల్టాలో పెట్టుకొని లైనింగ్ అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ పీస్ పెట్టి మనము పెద్ద కుట్ట వేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా మనము నీట్గా చేతులతో ఇలా సర్దుకుంటూ ఎక్కడ ముడతలు ఏమీ లేకుండా, మనం బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ కట్ చేయలేదు, కట్ చేయకుండానే మనమైతే వేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ సేవ్ వస్తుంది. కొద్దిగా క్లాత్ తక్కువ క్లాత్లో బ్లౌజ్ అయిపోతుంది. అలానే టైం కూడా మనకి సేవ్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా చూడండి, చేతులతో కొద్దిగా ఏమాత్రం ముడతలు అవి లేకుండా ఇలా రుద్దుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. మనం పీస్ కట్ చేసినా అలానే చేతులతో నీట్గా చేసుకుంటూ వేయాలి. కట్ చేయకపోయినా నీట్గా ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా కాసేపు నిదానంగా వేసుకుంటే మనకి టైం చాలా అయితే కలిసి వస్తుంది. క్లాత్ కూడా కలుస్తుంది. మనకి తక్కువ క్లాత్లో బ్లౌజ్ అయితే అయిపోతుంది. ఎక్స్ట్రా పీస్ మొత్తం మనము ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ వేయడానికి మన క్లాత్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకొని మనమైతే వేసుకుందాము. మనము మిషన్ మీద వేయడానికి మనకి చాలా తక్కువ క్లాత్ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వట్లేదు. ఎటు సైడ్ తీసుకున్నా సరే ఇప్పుడు కింద వేసుకొని ఈ విధంగా పీసులు సెట్ చేసుకొని నేనైతే పిన్స్ కూడా పెట్టుకున్నాను. పిన్స్ పెట్టేసి అవుట్లైన్ మొత్తం పెద్ద కుట్టుతో వేసేసాను. వేసేసి ఆ పిన్స్ తీసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనము కట్ చేసుకుందాం. అయితే కరెక్ట్గా ఆపోజిట్గా ఇవి ఉండేటట్టు, అంటే ఉక్కు పట్టీలు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ కూడా మనం క్లాత్ కరెక్ట్గా తీసుకొని కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నా, లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ తీసుకొని సీదాలో లైనింగ్ పెట్టి ఒక కుట్టేసి మళ్ళీ లైనింగ్ని పక్కకు పట్టి లైనింగ్ పైనే మనకి ఒక కుట్టు వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. లైనింగ్ని ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అయితే మన క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం మనము కట్ చేసుకుందాం. లైనింగ్ అయితే మనకి ఎంత వెడల్పు అయితే ఉంటుందో మెయిన్ క్లాత్ అంతే వెడల్పు కరెక్ట్గా కట్ చేసుకొని 2 పీసులు అదే విధంగా రెడీ చేసుకుందాం. బ్యాక్ సైడ్లో మనము 1.5 ఖర్చు అయితే వదిలాం కదా, ఆ ఖర్చు పాయింట్ను మార్కింగ్ చేసుకొని ఉన్న క్లాత్లో సగానికి ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసుకున్నాక మనం ఇప్పుడు సెంటర్కి అయితే షోల్డర్ సెంటర్కి అయితే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువ, 1/2 ఇంచు కంటే తక్కువ వెడల్పు తీసుకొని పొడవు వచ్చేసి ఒక 3.5-4 ఇంచుల పొడవు తీసుకుంటే సరిపోతుంది. అయితే బ్యాక్ సైడ్ అలా డాట్స్ వేసేటప్పుడు ఏమంటే
సన్నగా వేయడం వల్ల ఏమంటే ఎండింగ్లో కొద్దిగా గుల్లగా అలానే కొద్దిగా లూజుగా అయితే వస్తుంది కదా బ్యాక్ సైడ్, అలా రాకుండా నీట్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము పట్టి కోసం స్ట్రైట్ క్లాత్లు అయితే కొన్ని కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఆ క్లాతులు అన్నిటినీ జాయింట్ ఒక 3 క్లాతులని జాయింట్ చేస్తే సరిపోతుంది. మనకి మ్యాక్సిమం రౌండ్లో మిగులుతుంది కదా, ఆ క్లాత్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పావించి ఫోల్డ్ చేసి కుట్టేద్దాం. కుట్టేశాక ఇప్పుడు బ్లౌజ్ సీదాలో పెట్టుకొని దానిపైన ఉల్టాలో మన లైనింగ్ క్లాత్ని పెట్టేసి అక్కడ డాట్స్ దగ్గర కొద్దిగా ఒక్క ఫోల్డింగ్ చేసి కుట్టండి. అలా నీట్గా అయితే మనకి వస్తుంది. ఆ విధంగా పావించి వదిలేసి కుట్టేసేయండి. బ్యాక్ సైడ్ డాట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఏమీ అక్కడ మనకి ఎక్కువ ఇది కూడా రాలేదనమాట, అంటే ముడతగా ఏమీ రాలేదు. ఇప్పుడు లైనింగ్ని పక్కకు తీసుకొని ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. అలా ఇప్పుడు నడుము పట్టిని ఇలా లోపలికి తీసుకుంటూ మనం ఒక పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి హెమ్మింగ్ అయ్యాక మనం అది ఇప్ప తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి పెద్ద కుట్లు అయితే వేసేద్దాం. ఇలా నీట్గా బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అయిపోయింది కదా, ఎక్కడ ముడతలు లేకుండా, ఇలా డాట్స్ వేసే దగ్గర కూడా గుల్లలు లేకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ తీసుకొని మనం అందాసుగా మనము మార్కింగ్ అయితే చేసుకుందాం. ఈ మార్కింగ్ వచ్చేసరికి చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో నీట్గా ఉండేటట్టు ఒకసారి చూసుకోండి. మనం పెట్టింది కరెక్టా రాంగ్ అనేది కూడా మనం అయితే చూద్దాము. క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని చూద్దాము. ఇప్పుడు దానిపైన ఇంకో క్లాత్ వేసుకొని చేత్తో ఇలా తడితే మనకి అచ్చులు అయితే నీట్గా పడిపోతాయి. అలా పడ్డాక ఇంకా నీట్గా మనం మార్కింగ్ చేసుకుంటే మనకు 2 సైడ్స్ కూడా కరెక్ట్గా అయితే వస్తాయి. డాట్స్ కరెక్ట్గా ఉండేటప్పుడు స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది, స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండేటప్పుడు ఫిట్టింగ్ అయితే బాగుంటుంది. ఈ విధంగా రెండింటిలో మనం మార్కింగ్ చేసుకున్నాక ఇలా సెంటర్కి అయితే ఫోల్డ్ చేయండి. అలా మనం ఉక్కు పట్టీలో వచ్చేసి పైన రౌండ్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడతాము, కింద సేప్ బెల్ట్ సైడ్ తక్కువ పెడతాము. అలా పెట్టాక ఇప్పుడు ఒక డాట్ అయితే వేసేసేయండి. మనకి తక్కువ ఒక 1/2 ఇంచ్ అలా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇలా సెంటర్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 1.5 ఇంచ్ అయితే వెడల్పు తీసుకుందాము. అలానే పొడవు వచ్చేసి ఒక 2.5 తప్పితే 3 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఆ విధంగా తీసుకొని ఆ ఖర్చును లోపలికి మలుచుకొని ఇంకో కుట్టు వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ డాట్ వచ్చేసి మనకి షోల్డర్ సైడ్ ఒక 1 ఇంచ్ అలా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా చూసుకొని మనం ఒక 1/2 ఇంచ్ కుట్టుల్లోకి వదిలేస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉక్కు సైడు, ఆర్మ్ హోల్ రౌండ్ సైడు, ఖర్చు సైడ్ ఒకవేళ వేస్తామంటే అన్నీ ఉండాలి. కింద డాట్ పెద్దగా ఉండాలి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది. మనకి ఫ్రంట్ డాట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక బ్రాకెటింగ్ లాగా అయితే వచ్చింది, చాలా నీట్గా 3 డాట్స్ కానీ చాలా నీట్గా అయితే వచ్చింది. నెక్స్ట్ మనము ఫ్రంట్ సైడ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సేప్ పట్టీలు అయితే వేసుకుందాం. సేప్ పట్టీ వేసేటప్పుడు లైనింగ్ సైడ్ లైనింగ్ ఉండాలి, అలానే మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. 3 సమానంగా అయితే పెట్టాలి మనం అక్కడ, హెచ్చు తగ్గు ఏమీ లేకుండా కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ విడిచిపెడితే సరిపోతుంది. ఆ విధంగా సెట్ చేసుకోండి. కొద్దిగా కుట్టాక కొద్దిగా మనకి ఏమంటే కొద్దిగా క్రాస్ అయితే వస్తుంది, అందుకే క్రాస్ పట్టి అన్నాం కదా. ఇప్పుడు క్రాస్ వచ్చేటప్పుడు కొద్దిగా కుట్టుకుంటే సరిపోతుంది. అలానే 2 కుట్లు అయితే వేయండి, లోపల ఉన్న క్లాత్ బయటికి రాకుండా. అలా 2 కుట్లు వేసుకున్నాక ఇప్పుడైతే మనము చూద్దాము, ఓపెన్ అయితే చేద్దాము. లోపల ఉన్న క్లాత్ మొత్తం బయటకు అయితే తీసేద్దాము. కుట్లు అయితే స్టాండర్డ్గా ఉండాలి, కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ ఉండాలి. 3 క్లాతులు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సేప్ పట్టీలు చాలా నీట్గా ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ క్రాసులు ఏమైనా ఉంటే మనము కట్ చేసుకుందాము. అలా నీట్గా మనం 2 పీసులు అదే విధంగా రెడీ చేసుకున్నాం కదా. 2 పీసులు ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఖర్చు అంతా బయటకు వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా మనకి లోపల ఉన్న క్లాత్ బయటకు వస్తుంది. ఈ విధంగా నీట్ చేసుకుంటూ మనము ఉక్కు పట్టి కాజా పట్టి అయితే వేసుకుందాము. ఉక్కు పట్టి కాజా పట్టి సైడ్ చూడండి స్ట్రైట్గా మనకు ఒక లైన్ లాగా వచ్చింది, అలా చూసుకోండి. మనకి నడుం పట్టీలో మిగిలే కొద్ది క్లాత్ వచ్చేసి ఉక్కు పట్టీకి సరిపోతుంది. కాజా పట్టీకి మనం ఒక 2.5 వెడల్పు తీసుకుంటూ పొడవు అయితే మనకి బ్లౌజ్లో ఉక్కు పట్టీ ఎంత ఉందో కాజా పట్టీ ఎంత ఉందో అంత పొడవు తీసుకుంటే సరిపోతుంది. ఉక్కు పట్టీ సైడ్ అయితే నేనైతే సీదాలో వేస్తున్నా, రైట్ సైడ్ అయితే వేస్తున్నా. ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుట్టు అయితే వేసేసేయండి. లైనింగ్ని అలా పక్కకు తిప్పుకుంటూ లైనింగ్ మీద ఇంకో కుట్టు అయితే వేసేసేయండి. మ్యాక్సిమంగా మనకి ఆది బ్లౌజ్ ఎటువైపు అయితే ఉక్కు పట్టి కాజా పట్టి ఉంటుందో అటువైపు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే చాలామంది ఉక్కు పట్టి వచ్చేసి కొంతమంది రైట్ సైడ్ కొంతమంది లెఫ్ట్ సైడ్ ఆ విధంగా అయితే వేస్తారు.
ఆల్రెడీ మనము క్లాత్ అయితే ఫోల్డ్ చేస్తున్నాం కదా నడుము పట్టీ కోసం. ఇప్పుడు వచ్చేసి ఆ క్లాత్ని జస్ట్ అలాగా ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే స్టార్టింగ్లో వెడల్పుగాను ఎండింగ్లో సన్నగాను అలా రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ అయితే వేసేద్దాం. కాజా పట్టీకి క్లాత్ వచ్చేసి ఉల్టాలో వేసాను, ఉల్టా నుండి సీదాకు అయితే వెళ్తుంది. ఈ విధంగా వేసి ఒక కుట్టు పావించి వదిలేసి ఒక కుట్టు అయితే వేసేసండి. వేసి దీన్ని పక్కకు మలుచుకొని కుట్టు అయితే వేయడం అయితే అవసరం ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ ఎక్స్ట్రా క్లాత్ని అలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఒక్క పావించి అలా ఫోల్డ్ చేసి డైరెక్ట్గా ఒక ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒక పావించి వదిలేసి ఇంకో కుట్టు కూడా వేయచ్చు. కుట్టుకి మధ్యలో మనకు కాజాలు వస్తాయి కదా, కాజా వేసుకుంటే సరిపోతుంది. అలా అడ్లు కుట్టుకుంటూ ఇక్కడ కాజా పట్టీ కూడా స్టార్టింగ్లో ఎంత వెడల్పు అయితే ఉందో ఎండింగ్లో కూడా అంతే వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే ఉక్కు పట్టీ కాజా పట్టీ సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. కాజా పట్టీ అయితే మనకి ఒక పావించి అయితే ఎక్కువ వచ్చింది. ఆ పావించి కూడా నార్మల్గా కట్ చేసేయకూడదు, ఒక మిషన్ కుట్టేసుకొని కట్ చేయాలి. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ ఏవైనా ఊడిపోవడాలు అలాంటివి అయితే ఉంటాయి. ఎక్స్ట్రా అయితే మనం కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి రౌండ్స్ అయితే చూసుకుందాము. రౌండ్ వచ్చేసరికి సమానంగా కాకుండా కాజా పట్టీ కంటే ఇంకా ఇటు ఖర్చు వైపే ఉక్కు పట్టీని పెట్టండి. అలా పెట్టేసి చూసుకుంటే కొద్దిగా కాజా పట్టీ అయితే కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉండేటట్టు అనిపించింది, ఒక పావించి. అదైతే నేను కట్ చేశాను. కట్ చేసాక ఇప్పుడు వచ్చేసి మనము ఉక్కు పట్టీ సైడ్ కూడా రౌండ్ మీకు ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా రావాలి, ఫ్రీగా ఉండాలి అంటే ఇటు పొడవు తగ్గించకుండా వెడల్పు ఎక్కువ పెట్టకుండా పొడవు ఎక్కువ పెట్టకుండా కార్నర్లో కరెక్ట్గా ఒక పావించికి వచ్చేటట్టు మీరైతే కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే చూద్దాము. షోల్డర్కి 2 ఖర్చులు అయితే సైడ్కి ఉండాలి. అలానే మనకి ఉక్కు పట్టీ లోపలికి ఉండాలి, ఉక్కు పట్టీ కాజా పట్టీ లోపలికి అయితే ఉండాలి. షోల్డర్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ అలా వదిలేసి మనమైతే ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇలా కుట్టాక ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయేంటో మనము చూద్దాము. మనమైతే ఇప్పుడు షోల్డర్ అయితే 2 కుట్లు అయితే వేసుకున్నాము. అయితే షోల్డర్ కుట్టేటప్పుడు మనకి రౌండ్ సైడ్ కొద్దిగా ఎక్కువగా వెడల్పుగా, అలానే మన హ్యాండ్స్ వేసే సైడ్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి షోల్డర్. అలా చూసుకుంటే భుజాలు జారకుండా చాలా నీట్గా ఉంటుంది. అయితే ఎక్కువ తక్కువ ఏదైనా మీకు షోల్డర్ అనిపించింది అనుకోండి, రౌండ్ సైడ్ కరెక్ట్గా పెట్టండి. ఏమైనా అటు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అటు ఎక్కువ పెట్టండి. ఏమైనా హెచ్చు తగ్గు అలా చూసుకుంటే రౌండ్ సైడ్ కరెక్ట్గా ఉండడం వల్ల షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అలా తీసేసేయండి. అలానే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా ఉన్నాయా లేదా అని ముందే ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ ఖర్చు కూడా సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అలానే హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా అంటే ఫ్రంట్కి ఫ్రంటే పెట్టాలి, బ్యాక్ సైడ్ బ్యాకే పెట్టాలి. అలా చూసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ పీస్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే మనం తీసాం కదా, 5.5 ఉందా ఎక్కువ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. 5.5 ఇంచులతో పాటు ఇంకొక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకున్నాక ఇప్పుడు కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా మీరైతే కుట్టేసేసండి. ఏది సాగదీయకుండా, ఏది నార్మల్గా ఉండకుండా ఆ విధంగా కుట్టేసేయండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. అలా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు గుల్లలుగా ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. డబల్ కుట్లు అయితే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఖర్చు పాయింట్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సంఖ భాగంలో పట్టేసేయండి. అలా పట్టుకున్నాక ఇప్పుడు మనం సైడ్స్ అయితే జాయింట్ అయితే చేసుకుందాము. అలా బ్యాక్ సైడ్ అయితే మనం ఒకసారి ఫుల్గా ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే కొలుసుకుందాం. కొలుసుకుంటే మనకి టోటల్గా 34 ఇంచీలు అయితే ఉంది. 34 ఇంచీల్లో 17 కదా, 17లో అంటే సెంటర్కి అయితే ముందు మార్కింగ్ అయితే చేయండి. మనకి టోటల్గా 20 ఇంచెస్ అయితే ఉంది. 20 ఇంచీలు, 20 ఇంచీల్లో 10 ఇంచీలు అయితే అలా కరెక్ట్గా మార్క్ చేయండి సెంటర్కి. అలా మార్క్ చేసుకున్నాక అప్పుడు మనకి 34లో సగము 17, 17లో సగం 8.5. 8.5కి మార్క్ చేస్తే కరెక్ట్గా మనకు 1.5 అయితే ఉంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా 8.5కి మనం మార్క్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా 1.5 అయితే ఉంది. అలానే ఇటు ఉక్కు పట్టీ సైడ్ కూడా మనము 8.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలా ప్రతి ఒక్కటి కూడా 8.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఖర్చు ఎక్స్ట్రా ఎంత వచ్చినా సరే అది వదిలేసేయండి. అలా వదిలేక ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ లూజ్ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, 6.5 ఉంది. 6.5కి మార్క్ చేయండి.
ఖర్చు అయితే కరెక్ట్గా 1.5 ఉంది. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 8.5కి మార్క్ చేయండి. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ సంఖ భాగంలో ఖర్చు వచ్చేసి పైకి ఎత్తండి. పైకి అలా ఖర్చు పైకి ఉంటేనే బాగుంటుంది. అలా పెట్టేసి మనము 1.5 ఖర్చు అయితే వదిలాం కదా, ఆ 1.5 ఖర్చుతో పాటు పైనుండి కింద వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్తో ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. మనకి 2 కుట్లు మాత్రమే వేయండి. అలా వేసుకున్నాక నడుము లూజు బాడీ లూజ్ని మనమైతే చెక్ చేసుకుందాం. మనకి ఆది బ్లౌజ్లో కానీ లేదంటే బాడీ మెజర్మెంట్స్లో కానీ ఎందులో అయినా సరే మనకి నడుము లూజు మిడిల్ బ్రెస్ట్ లూజు కొలుసుకుంటే ఇక్కడ చాలా నీట్గా అయితే వస్తుంది. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా అంతే ఖర్చులతో నేనైతే విడిచిపెట్టాను. అంటే మనకి హ్యాండ్కి ఆడ మార్కింగ్ ఉంది కాబట్టి ఆ విధంగా కుట్టేశాను. ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమైనా ఉందని చూస్తున్నాను. ఇప్పుడు నడుము లూజు కంప్లీట్గా ఇలా చూసుకోండి. చూసుకుంటే మనకి 33 ఇంచీలు అయితే వచ్చింది. మనకి 34 ఇంచీలు అయితే ఉందన్నమాట. అంటే 33.5 అని అయితే ఆ సిస్టర్ చెప్పారు. లూజు కావాలంటే ఒక కుట్టు ఇవతలకి వేయండి, టైట్ కావాలంటే అవతలకి వేయండి, అందులో ఏమైతే లేదు. సరేనా. ఇప్పుడు వచ్చేసి మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే ఈ విధంగా అయితే మనము చెక్ చేసుకుందాం. చూడండి కరెక్ట్గా బ్రెస్ట్ తిన్నగే మనమైతే ఆ డాట్స్ మధ్యలో ఆ విధంగా చూసుకోవాలి. చూసుకుంటే మనకి 38 ఇంచెస్ అయితే మనకు కామెంట్ చేసే సిస్టర్ అయితే పెట్టారు. ఇది కరెక్ట్గా మనకు కొద్దిగా ఎక్కువగానే వచ్చిందనమాట. 38 కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చింది. కాబట్టి మనం ఒక పావించు లోపలికైతే వేసుకుందాం. జస్ట్ పావించు కంటే ఇంకా తక్కువే వేసుకుందాం. అలా వేసుకుని 3 కుట్లు వేసుకుంటే మనకి సైడ్స్ అయితే అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి కొన్ని పీసులు అయితే మనం క్రాస్లో తీసుకున్నాం కదా మెడపట్టి కోసం, మొత్తం ఆ క్లాతులు మొత్తం అతికేద్దాం. అతికేసి అలా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే ఆ విధంగా కట్ చేసుకుందాం. అన్ని పీసులు మనము మెడపట్టికి సరిపడా మనమైతే వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పెట్టండి. అలా ఫోల్డ్ చేసుకొని ఒక పావించు అయితే కుట్టుల్లోకి అయితే తీసుకోండి. అలానే ఆ క్లాత్ను కానీ బ్లౌజ్ క్లాత్ను కానీ సాగదీయకుండా జస్ట్ అలా పెట్టి ముడతలు లేకుండా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. చాలా ఈజీగా అయితే నెక్ పట్టి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఈ వీడియో నచ్చితే మీరు ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తాను ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో అయితే పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూసే కంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్లో గోల్డెన్ని మెజర్మెంట్స్తో కూడా బ్లౌజ్ కటింగ్ అయితే వస్తాయి కదా రెగ్యులర్గా. ఇప్పుడు వచ్చేసి ఆ లైనింగ్ క్లాత్ని కిందకు మలుచుకుంటూ పైపింగ్ కంటే కొద్దిగా మనకి నార్మల్ క్లాత్ పైపింగ్ అయితే వస్తుంది కదా, క్లాత్ పైపింగ్ కంటే జస్ట్ కొద్దిగా ఎక్కువ వెడల్పు వచ్చేలా నేనైతే చేస్తున్నాను. హెమ్మింగ్కి మరీ ఎక్కువ వెడల్పు అవడం వల్ల రౌండ్స్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ రౌండ్స్ దగ్గర కానీ కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది, ముడతల లెక్క అయితే ఉంటుంది. అలా చేయనప్పుడు అందుకే మనము మెడపట్టి వేసేటప్పుడు కొద్దిగా సన్నగా వేసుకుంటే బాగుంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మనమైతే మెడపట్టిని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, ఎండింగ్లో రబ్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఖర్చు అయితే మనకి ఉంటుంది కదా ఉల్టాలోన, ఈ ఖర్చుని జాగ్రత్తగా కట్ చేయాలి. అంటే మన బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ కట్ కాకుండా జస్ట్ పైనకే ఉన్న క్లాత్ని అయితే మనము కట్ చేయాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. ఖర్చు అయితే చాలా నీట్గా ఉంది. 3 కుట్లునే వేసాను. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా కప్స్ కానీ బ్లౌజ్ కానీ హ్యాండ్స్ కానీ చాలా నీట్గా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.